అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నా హెయిర్ అయితే చాలా ఎయిర్ ఫాల్ అవుతుంది. అందుకోసం అనేసి 30 డేస్ హెయిర్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా. ఎయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ అయితే డాండ్రఫ్ ఉంటుంది, తర్వాత అయితే వాటర్ ఉంటుంది, తర్వాత కేరింగ్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఎయిర్ ఫాల్ అనేది అవుతుంది కదా. నాకైతే మెయిన్ రీజన్ వచ్చేసి నేను వాటర్ చేంజ్ అయింది, మళ్ళీ ఒకటి డాండ్రఫ్ అయితే చాలా ఉంది. ఆ డాండ్రఫ్ చాలా అవ్వడానికి కారణం నా తప్పే. ఎందుకంటే నేను కొద్దిగా ఉన్నప్పుడే చూసుకొని దానికి ఏదో ఒకటి చేయాల్సింది, కానీ నేను నా హెయిర్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ డాండ్రఫ్ కాస్త చాలా స్ప్రెడ్ అయిపోయింది. నేను ఖాళీగా కూర్చొని నాది హెయిర్ డాండ్రఫ్ చూసుకోకపోవడం కాదు, కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని పనుల వల్ల నా హెయిర్ని పట్టించుకోలేదన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు 30 డేస్ ఛాలెంజ్లో నా హెయిర్ని మళ్ళీ నార్మల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ముందుగా అయితే నేనైతే ప్యాక్తో స్టార్ట్ చేసిన. ఈ ప్యాక్ అయితే చూసారు కదా, నేనైతే ఒక బీట్రూట్ తీసుకున్నా. బీట్రూట్లో కొంచెం అంతా కర్డ్ వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకున్నాను అనమాట. ఎంత మెత్తగా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనము ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపించదు. సో గరుకుగా అనిపించకుండా బీట్రూట్ని మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లో కొద్దిగంత హెన్నా పౌడర్ వేసుకోండి. అంటే మీ హెయిర్ని బట్టి, మీ హెయిర్ ఎక్కువగా ఉంటే మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ హెన్నా వేసుకుంటున్నా, అది కూడా పతంజలి వేసుకుంటున్నా. ఎందుకంటే న్యాచురల్గా వెళ్దామనేసి నేను పతంజలి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మీరు కూడా మీకు నచ్చింది హెన్నా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా 1 అవర్ కలిపి పెట్టుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టేసేయండి. హెన్నా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత అప్లై చేసుకోండి. మీరు కొద్ది హెయిర్ తీసుకొని మొత్తం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ హెయిర్ మిస్ అవ్వకుండా అన్నిటికీ పడుతుంది అనమాట. ఇలా చెప్పినట్టుగా ప్యాక్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్యాక్ గురించి చెప్తాను, ఓకేనా.